కార్తీక్ లావణ్యను తీసుకొని పట్నంలోని తన ఇంటికి వెళ్ళాడు. ఇది కార్తీక్ వాళ్ళ పెద్ద బంగ్లా. ఇంటి పేరు శాంతి నివాసం. కానీ ఆ ఇంట్లో శాంతి కన్నా అశాంతే ఎక్కువ. అందుకు కారణం కార్తీక్ తల్లి వసుంధరాదేవి. నిలువెత్తు అహంకారం కలిగిన మనిషి ఆ వసుంధరాదేవి. నిజానికి అది ఆమెకు డబ్బు తెచ్చిపెట్టిన అహంకారం. డబ్బే లోకమని, డబ్బున్న వాళ్ళే మనుషులు అన్నట్టుగా వాళ్లకు మాత్రమే విలువను ఇస్తూ డబ్బులు లేని వాళ్లను నీచంగా చూస్తుంది వసుంధరాదేవి. ఆమె భర్త శ్రీనివాస్ ఆ ఊరిలోనే పెద్ద వ్యాపారవేత్త, మృదు స్వభావం కలిగిన మనిషి. వసుంధరాదేవి నోటికి తాళం వేయలేను అని తెలిసి తన నోటికే కళ్ళెం వేసుకొని అటు మంచికి ఇటు చెడుకి మధ్యలో మౌనంగా బతికేస్తున్నాడు. వసుంధరాదేవి శ్రీనివాసులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు కళ్యాణ్ తండ్రితో పాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నాడు. అతడి కోసం ఏరికోరి డబ్బున్న కోడలు సిరిని పెద్ద కోడలుగా తెచ్చుకుంది వసుంధరాదేవి. సిరికి కూడా బాగా డబ్బు అహంకారం ఉంది. అందుకే ఒక గూటి పక్షులు ఒక చోటికే చేరిన చందాన వారిద్దరికీ పొత్తు బాగానే కుదురుతుంది. ఇక రెండో అబ్బాయి కార్తీక్, చివరిగా ఆడపిల్ల సౌమ్య. పేరుకు తగ్గట్టే సౌమ్యంగా ఉంటుంది. కార్తీక్ సౌమ్యాల మనస్తత్వం మిగతా ఇంట్లో వారి కంటే భిన్నంగా ఉంటుంది. కార్తీక్ లావణ్యాలను చూసి ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. మామ్, డాడ్, నేను లావణ్యాన్ని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో ఈ విషయం మీకు చెప్పకుండానే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి. కార్తీక్ మాట అలా పూర్తయిందో లేదో వసుంధరాదేవికి పరిస్థితి మొత్తం అర్థమైంది. లావణ్యను కింద నుండి మీద దాకా ఎగదిగా చూస్తూ తన కట్టు బొట్టు బట్టే తన ఆర్థిక పరిస్థితిని అంచనా వేసింది. చూస్తుంటేనే తెలుస్తుంది వికారిదని. నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నాకేం బాధ లేదు, కోపం లేదు కార్తీక్. కానీ ఇలాంటి బికారిదాన్ని చేసుకున్నందుకు ఐ పిటీ యు. ఇలాంటి తక్కువ స్థాయి మనిషి ఈ ఇంటికి పని మనిషిలా తప్ప కోడలిగా పనికిరాదు. నీ దృష్టిలో ఆమె స్థానం నీ భార్య ఏమో, కానీ మా దృష్టిలో మాత్రం ఈ ఇంటి పని మనిషి. బాగా చెప్పారు అత్తయ్య. కొత్త పని మనిషికి స్వాగతం చెప్పాల్సిన అవసరం మనకేంటి? అత్తయ్య, త్వరగా పదండి, కిట్టి పార్టీకి టైం అవుతోంది. వసుంధరాదేవి, సిరి లావణ్య పేదరికం అవమానపరిచి అక్కడి నుంచి పార్టీకి వెళ్ళిపోతారు. కార్తీక్ తండ్రి శ్రీనివాస్, అన్నయ్య కళ్యాణ్ కూడా మౌనంగా అక్కడి నుండి తమ గదులకు వెళ్ళిపోతారు. అప్పుడు సౌమ్య కార్తీక్ లావణ్యాల దగ్గరకు వచ్చి ఇలా అంటుంది. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, మా ముద్దుల వదినకు స్వాగతం. రండి వదిన, మీకు మీ గది చూపిస్తాను. సౌమ్య అన్న ఆ మాటలు లావణ్యకు కాస్త ఊరటనిచ్చినా అక్కడ చూసిన పరిస్థితిని బట్టి తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది లావణ్యకు. వదినా, ఇదే మీ గది. ఇప్పటి వరకు అన్నయ్యకు నచ్చినట్టు నేనే సర్దేదాన్ని. ఇకపై మీకు నచ్చినట్టు మీ గదిని మార్చుకోండి. మీకు ఆ ఫుల్ రైట్స్ ఉన్నాయి ఇప్పుడు. చాలా థ్యాంక్స్ సౌమ్య. అందరికంటే చిన్నదానివైనా నువ్వే నన్ను బాగా అర్థం చేసుకొని నా మనసుకు సేద తీరేలా మాట్లాడుతున్నావు. ఈరోజు ఇంట్లో జరిగిన దానికి బహుశా నువ్వు కూడా నా వైపు మాట్లాడకుండా ఉండింటే నేను పూర్తిగా దిక్కుతోచని దానిలా మిగిలిపోయేదాన్ని. కానీ నీ మాటలు నాకు కాస్త ఊరటనిచ్చింది. ఎక్కడైనా ఆడపడుచుందంటే సగం గొడవలు వస్తాయని భయపడతారు. కానీ నా ఆడపడుచు మాత్రం బంగారం. మీరు కూడా బంగారమే వదినా. మీలాంటి బంగారాన్ని అందరూ అర్థం చేసుకొని అతి త్వరలోనే ఆప్యాయంగా మాట్లాడే రోజు ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఆ వదినా, మీరు చాలా ప్రయాణం చేసి వచ్చారు కదా, కాస్త ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అవ్వండి. నేను మళ్ళీ వస్తాను. అలా చెప్పి సౌమ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సౌమ్య పలకరింపుతో లావణ్యకు కాస్త ఉపశమనం అనిపించినా మిగతా వారి చేష్టలు లావణ్యను కాస్త భయానికి, దిగులుకు గురి చేస్తాయి. అలా దిగులుగా ఆలోచిస్తున్న లావణ్య దగ్గరికి కార్తీక్ వస్తాడు. లావణ్య, ఏం ఆలోచిస్తున్నావు అని నేను అడగను. ఎందుకంటే నీ ఆలోచనలు, ఆందోళనలు నాకు అర్థమయ్యాయి. ఇంట్లో వాళ్ళు ఇదంతా డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. అమ్మా వదిన కాస్త డబ్బుకు ఎక్కువ విలువ ఇచ్చే మనుషులు. వాళ్ళ మాటలు కటువైనా ఒక్కసారి అవతలి వారిని ఇష్టపడితే వారిని అపురూపంగా చూసుకుంటారు. వాళ్ళల్లో లోపాలున్నాయి, కానీ చెడ్డవారైతే కాదు. కాస్త పరిస్థితి కుదుటపడేదాకా నువ్వు ధైర్యంగా ఉండు లావణ్య. నా మీద నమ్మకం ఉంచు. నీకు కష్టం రాకుండా చూసుకోవడానికి నేనున్నాను. నీ అభిప్రాయాలు పంచుకోవడానికి సౌమ్య నీకు తోడుగా ఉంది. అంతేకాదు, మా నానమ్మ తాతలకు కూడా నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. వాళ్ళు బంధువుల ఇంటికి వెళ్ళారు ఒక ఫంక్షన్ కోసమని. కాసేపట్లో వచ్చేస్తారు. ఈలోపు నువ్వు ఫ్రెష్ అయి మంచి చీర కట్టుకొని చక్కగా తయారవ్వు. నిన్ను చూస్తూనే
ఈ అమ్మాయి ఇంతటి కుందనపు బొమ్మ కాబట్టే మా మనవడు ఆగలేక ఎత్తుకొచ్చేశాడు అని అనుకోవాలి మా నానమ్మ తాతలు. కార్తీక్ మాటలకు లావణ్య కార్తీక్ ఇద్దరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత లావణ్య స్నానం చేసి కొత్త చీర కట్టుకొని తెలుగింటి ఆడపడుచులా ముద్ద మందారంలా ముస్తాబవుతుంది. కార్తీక్ చెప్పింది బాగానే ఉన్నా నిజానికి కార్తీక్ తాత నానమ్మలు తనను ఇంటి కోడలిగా అంగీకరిస్తారా అని ఏదో భయం లావణ్య మదిలో మెదులుతూ కలవరపడుతూనే ఉంది. అలా ఆలోచిస్తూ ఉన్న లావణ్య ఆలోచనలను ఆటంకపరుస్తూ సౌమ్య అక్కడికి వస్తుంది. వదినా వదినా, ఏం ఆలోచిస్తున్నారు అంతలా? ఏమైంది? ఏం లేదు సౌమ్య, మీ అన్నయ్య కాసేపట్లో మీ నాన్నమ్మ తాతయ్యలు వస్తారని చెప్పాడు. నేను వారికి నచ్చుతానో లేదో అని, అందుకే కాస్త కంగారుగా ఉంది. మీరు ఖచ్చితంగా నాన్నమ్మ తాతలకు నచ్చుతారు వదినా. వాళ్ళు కూడా మన పార్టీనే. చూస్తూ ఉండండి మీరు అలా. ఇంకాసేపట్లో రాబోతున్నారు కాదు, ఆల్రెడీ వచ్చేశారు. ఇంకా వారి గదిలోకి వెళ్లకుండా హాల్లోనే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని తీసుకెళ్లడానికే నేను వచ్చాను. కార్తీక్ అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. ఇక మీరు కూడా పదండి తాతయ్య నానమ్మల ఆశీర్వాదం తీసుకోవడానికి. నాకెందుకో భయంగా ఉంది సౌమ్య. అయ్యో వదినా, మీకేం భయం లేదు, నేనున్నాను కదా, పదండి. ఏం జరుగుతుందో అని మనసులో కంగారు పడుతున్న లావణ్యను ధైర్యం చెప్పి హాల్లోకి తీసుకొస్తుంది సౌమ్య. హాల్లోకి లావణ్య రావడంతోనే ఆమెను చూసి కార్తీక్ తాత నానమ్మలు చాలా ఆనందిస్తారు. కార్తీక్ నానమ్మ అన్నపూర్ణమ్మ లావణ్యను చూసి తెగ మురిసిపోతూ ఉంటుంది. ఎంత చక్కగా ఉందో అమ్మాయి, కొందనపు బొమ్మలాగా. మా తల్లి, ఏ దిష్టి తగలకూడదమ్మా నీకు. ఆహా, నాకిప్పుడు అర్థమైంది మనవడా, ఇంత తొందరగా ఆదరాబాదరాగా పెళ్ళెందుకు చేసుకున్నావో అని. అమ్మాయి లక్షణంగా ఉంది. ఇదిగో మనవడా, నువ్వు నీ భార్య వచ్చి నా భార్య కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకోండి. మేం కూడా ఆలస్యం చేయకుండా ఆశీర్వదిస్తాము. కార్తీక్ నానమ్మ తాతయ్య మాటలకు అక్కడి వాతావరణమంతా సందడిగా మారిపోతుంది. సౌమ్య అక్షింతలు తెచ్చి వాళ్ళ నానమ్మ తాతయ్యలకు ఇస్తుంది. అన్నపూర్ణమ్మ రాఘవయ్య దంపతులు ఆనందంగా కార్తీక్ లావణ్య దంపతులను ఆశీర్వదిస్తారు. కాసేపటి తర్వాత అందరూ ఎవరి గదులకు వాళ్ళు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. కార్తీక్ నానమ్మ తాతలు ఆమెను ఇంటి కోడలుగా అంగీకరించి ఆశీర్వాదం ఇవ్వడంతో లావణ్య మనసు సంతోషంగా చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అలా తనకు తెలియకుండానే కాస్త కునుకు తీస్తుంది. అలా చూస్తుండగానే రాత్రి అయిపోయింది. సౌమ్య వచ్చి లావణ్య కార్తీక్లను డిన్నర్కు తీసుకుని వెళ్తుంది. అప్పటికే డైనింగ్ టేబుల్ వద్ద కుటుంబం అంతా కూర్చొని భోజనాలు తింటూ ఉన్నారు. రండిరా, కాస్త ఆలస్యమయ్యారు. కూర్చోండి త్వరగా, భోజనాలన్నీ చల్లారిపోతాయి మళ్ళీ. సౌమ్య, లావణ్య, మీరు కూడా కూర్చోండి. అన్నపూర్ణమ్మ చెప్పిన మాటలతో కార్తీక్, లావణ్య, సౌమ్య మౌనంగా తమ కుర్చీలో తమ కూర్చుంటారు. కానీ అక్కడ లావణ్యను చూసి తట్టుకోలేని అహంకారి వసుంధరాదేవి ఒక్కసారిగా భోజనం వద్ద నుండి లేస్తుంది. చీచి, రాను రాను ఇంట్లో డిసిప్లిన్ అనేది లేకుండా పోతుంది. అడుక్కు తినే అడ్డమైన వారందరినీ తీసుకొచ్చి యజమానులతో సమానంగా కూర్చోబెడుతున్నారు. ఇలాంటి వాళ్లతో డైనింగ్ షేర్ చేసుకుంటే నా స్టేటస్ పడిపోతుంది. అలా అంటూ ఆవేశంగా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుంధరాదేవి. అది చూసిన సిరి కూడా అత్త వెనుక వెళ్ళిపోతుంది. వీళ్ళిక మారరు. లావణ్య, నువ్వేమి చిన్నబోకమ్మా, వాళ్ల బుద్ధి అంతే. ఏదో ఒక రోజు నీ మంచితనం అర్థం చేసుకుని వాళ్లే మారతారులే. అయినా వాళ్ళేమీ కడుపు మార్చుకోరు. ఏ పిజ్జానో బిర్యానీనో ఆర్డర్ ఇచ్చుకుని బాగానే తింటారు. నువ్వు వాళ్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా భోజనం చెయ్యి. అలా లావణ్యకు సర్ది చెబుతూనే ఎంతో ప్రేమగా లావణ్యకు భోజనం వడ్డిస్తుంది అన్నపూర్ణమ్మ. అత్త, తోటికోడలు అలా భోజనం నుండి లేచి వెళ్ళిపోవడం లావణ్యను బాధ పెడుతున్నా పెద్దవాళ్ల మాటను కాదనలేక 4 ముద్దలు తింటుంది. ఇక శ్రీనివాస్, కళ్యాణ్ అయితే అసలు మాకు ఈ విషయంలో సంబంధమే లేదు అన్నట్టుగా మౌనంగా తమ భోజనం తాము చేసి వెళ్ళిపోయారు. ఇక మరోవైపు సిరి, వసుంధరాదేవి కోపంగా భోజనం వద్ద నుంచి వెళ్లారే కానీ వారి కడుపులో ఆకలికి ఎలుకలైతే తెగ పరిగెడుతున్నాయి. అత్తయ్య, అత్తయ్య. చెప్పవే, వింటున్నా. అత్తయ్య, బాగా ఆకలి వేస్తుంది అత్తయ్య. వాళ్ళు తిని వెళ్ళి ఉంటారు కదా, ఇక మనం ఇప్పుడు వెళ్ళి తిందామా? ఛీ, నోర్ముయ్, సిగ్గులేదు నీకు. వాళ్ళు తినగా మిగిలిన తిండి తింటానంటావా?
మన స్టేటస్ ఏంటి, మనమేంటి? ఆన్లైన్లో మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టు. ఆ రిచ్ రెస్టారెంట్ నుండి పెట్టు, మన స్టేటస్కి తగ్గట్టు. అలాగే అత్తయ్య, ఇప్పుడే పెడతాను అని ఆకలికి ఆగలేని సిరి వసుంధరాదేవిలు ఆన్లైన్లో మటన్ బిర్యానీ తెప్పించుకొని పీకల దాకా తిని నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం తెల్లారుతూనే ఇంట్లో సుప్రభాతం వినిపిస్తుంది. పూజా గదిలో అలాగే తులసికోట వద్ద చూస్తే పూజ చేసినట్టు అర్థమవుతుంది. ఇంతకు ఆ పూజ ఎవరు చేశారు? ఆ తర్వాత ఏం జరిగిందో, ఇంతకు లావణ్య ఇంట్లో వాళ్ళ మనసును ఎలా గెలుచుకోబోతుందో మనము వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీకు ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథలను వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే భాగంలో మళ్ళీ కలుసుకుందాం.